కువైట్లో ప్రతి శుక్రవారం మన తెలుగు వాళ్ళు పండగ చేసుకునే ఏరియాకి అయితే మనం వచ్చేసినాము. ప్రతి శుక్రవారం కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇదే ఏరియాకి అయితే వస్తారు. దీన్నే మాలియా అని పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ పైన వెళ్తూ చాలా మంది వీడియోస్ అయితే చేసుకుంటుంటారు. టిక్ టాక్ చేసేవాళ్ళు, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రిడ్జ్ పైన ఎక్కువగా వీడియో చేస్తుంటారు. ఈ బ్రిడ్జ్ పైన వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మన పర్సులు గానీ, ఫోన్లు గానీ దొంగతనం చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ ఈ బ్రిడ్జ్ పైన ఉంటారు. అందుకే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం పనిచేస్తున్న ఏరియా నుంచి ఇక్కడికి రావాలనే ఎర్ర బస్సులోనే రావాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలన్నా కూడా ఎర్ర బస్సుల్లోనే వెళ్ళాలి. ఏ ఏరియాకి వెళ్లే బస్సులు ఆ ఏరియాకి అయితే ఉంటాయి. ఇక్కడ జనాలు చూడండి ఎంత మంది వచ్చి ఉన్నారు. ఇసుక సల్లినా కూడా కింద పడదు, అంత మంది జనాలు అయితే వస్తారు మాలియాకు ప్రతి శుక్రవారం. చూడండి ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే కనిపిస్తారు. గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ కష్టాలు, బాధలు ప్రతి ఒక్కటి వాళ్ళ ఫ్రెండ్స్ తో, వాళ్ళ బంధువులతో పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ పని చేసుకునే వాళ్ళకు నెలకు ఒక రోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఆ సెలవు దొరికిన రోజు మాత్రమే ఈ విధంగా మాలియాకు వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియాకి అయితే వస్తారు ఖచ్చితంగా. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏమేమి వస్తువులు దొరుకుతాయి ఏంటని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.